గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఒక్కసారిగా పొలిటికల్ అండ్ లోకల్ హీట్ పెరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల పొలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో రెవెన్యూ మరియు సిఆర్డీఏ అధికారులను ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియను చేపట్టారు. మా భూములు మాకు కావాలి, బలవంతంగా లాక్కోవద్దంటూ రైతులు, మహిళలు పొలాల్లోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉండవల్లి పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రైతుల నిరసనల మధ్య జేసీబీలను పొలాల్లోకి దించి చేతికొచ్చిన పచ్చని పంటలను ధ్వంసం చేయటం ప్రారంభించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టుల్లో కేసులు నడుస్తుండగా తమకు సరైన పరిహారం ఇవ్వకుండా భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ అధికారులను నిలదీశారు. అధికారులకు అండగా పోలీసులు రైతులను బలవంతంగా ఈడ్చి పారేయడంతో ఉద్రిక్తత మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ పొట్ట కొట్టవద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉండవల్లిలో ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తును కొనసాగిస్తున్నారు.